హాయ్ గైస్, మీ అందరికీ తెలిసే ఉంటుందండి. ఈరోజు సినీ ఎన్టీఆర్ గారి వర్ధంతి అండి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ ఘాట్‌కి వెళ్లారండి. వెళ్తే అక్కడ బాలకృష్ణ గారు తీవ్రమైన అవమానం చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారిని. ఆ అవమానం ఏంటి? ఇక పోయినసారి తెలుగుదేశం తరపున ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు క్యాంపెయిన్ చేశారు కదా! మళ్ళీ ఇప్పుడెందుకు ఇన్ని గొడవలవుతున్నాయి? అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని వీళ్ళెందుకు కలవనివ్వటం లేదు అన్న విషయం మీకు తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. ఇక విషయంలోనికొస్తే ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారును ఇక కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరు కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కి వెళ్లారండి. వీళ్ళొచ్చే సందర్భంగా ఫ్యాన్స్ ఏం చేశారంటే అక్కడ ఫ్లెక్సీలు కట్టారనమాట. సీనియర్ ఎన్టీఆర్ గారును, ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ ఉన్న ఫ్లెక్సీలు కట్టారు. ఫ్లెక్సీలు కట్టేస్తే వీళ్ళు మార్నింగే వెళ్లారు. మార్నింగ్ వెళ్ళేసి అక్కడ పూలమాల వేసేసి ఎన్టీ రామారావు గారికి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట వీళ్ళు. ఇక తర్వాత బాలకృష్ణ గారొచ్చారు. బాలకృష్ణ గారొచ్చి ఆ ఫ్లెక్సీలు చూశారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు చూస్తే అవన్నీ వెంటనే వాళ్ళకున్న సిబ్బందికి చెప్పి అవన్నీ తీయించేశారు. మనసులో ఎంత ద్వేషం ఉంటే అలా చేయిస్తారండి. అసలు వీళ్ళకి ఆ గొడవ ఎందుకొచ్చిందంటే, పోయినసారి జూనియర్ ఎన్టీఆర్ గారిని క్యాంపెయిన్ చేయమని అడిగారనమాట తెలుగుదేశం తరపున ఎలక్షన్స్ అప్పుడు. అడిగితే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తన కెరియర్‌ని పణంగా పెట్టి వెళ్లి క్యాంపెయిన్ చేశారండి. క్యాంపెయిన్ చేసిన తర్వాత ఎలక్షన్స్‌లో తెలుగుదేశం ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత వీళ్ళేం చేశారంటే, ఇక వీళ్ళ పేపర్ అయిన ఈనాడు పేపర్‌లో వీళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడికెక్కడైతే వెళ్లారో అవన్నీ రోడ్ మ్యాప్ చేశారు. రోడ్ మ్యాప్ చేసి ఎన్ని నియోజకవర్గాల్లో మేము ఓడిపోయాము అన్నట్టుగా వీళ్ళు పేపర్‌లో రాశారనమాట. ఎవరైనా ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారంటే తన కెరియర్‌ని కూడా పణంగా పెట్టేసి ఎవరైనా గెలవాలనే చేస్తారు. ఓడిపోవాలని ఎవరు క్యాంపెయిన్ చేయరు కదా! అలా తీవ్రంగా అవమానించారు. అవమానించిన తర్వాత ఇంకా ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే మనసులో పెట్టుకున్నారనమాట. జూనియర్ ఎన్టీ రామారావు గారు మనసులో పెట్టుకున్నారు. ఇంకా అది నిజంగా చెప్పాలంటే నిజంగా దారుణం కదండీ! అంతేకాదు ఇంకా వీళ్ళేం చేశారంటే ఇక టీడీపీ తరపున ఉన్న వాళ్ళు ఎవ్వరు గాని జూనియర్ ఎన్టీ రామారావు గారితో మాట్లాడకూడదు. ఆయనతో ఎలాంటి కనెక్షన్స్ పెట్టుకోకూడదని చెప్పేసి అందరికి వార్నింగ్ ఇచ్చేసారు. ఎవ్వరు మాట్లాడకూడదని చెప్పేసి. అప్పుడు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఆయన ఒక్కడే అయిపోయారనమాట. ఆ విధంగా ఆయన్ని దూరం పెట్టారు. ఎందుకంటే ఆయన గనక పార్టీలోకొస్తే ఇక అసలు వారసులు వీళ్ళే కదా! తాకబెట్టిన ఆస్తి మీద మనవళ్ళకే కదా హక్కుండేది. కానీ వీళ్ళకి టీడీపీ వాళ్ళకి వీళ్ళు పార్టీలు చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళే ఉంటారు గానీ ఎన్టీ రామారావు గారు ఉండరు గదా! ఈ విధంగా ఆయన్ని దూరంగా పెట్టేస్తున్నారనమాట. ఆయన దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ఈయన ఒక్కడే బాధపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. వీళ్ళ మనసులో ఎంత బాధుంటే, ఎంత విషాదం ఉంటే ఎంత కోపం ఉంటే ఫ్లెక్సీలు తీయిస్తారండి. అక్కడ అసలు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎవరు ఫ్లెక్సీలు పెట్టాలి, ఎవరు ఫ్లెక్సీలు పెట్టకూడదనేది వీళ్ళు నిర్ణయించరు గదా! ఈయన స్వయానా మనవడే కదండీ! అదండి ఎన్టీ రామారావు గారికి జరిగిన అవమానం అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు త్వరగా వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.